హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో పోలీస్ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల సేవలను మర్చిపోలేమన్నారు మోడీ. వారి కాసేపట్లో జరగనున్న డీజీపీల సదస్సులో మోడీ పాల్గొంటారు. అక్కడి నుండి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. నేషనల్ పోలీస్ అకాడమీలో రెండో రోజు వార్షిక సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించబోతున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి ఇక్కడే నేషనల్ పోలీస్ అకాడమీలోనే బస చేశారు. ఉదయం 5 గంటలకు ఆయన నిద్ర లేచిన తర్వాత ఎన్పిఏలో ప్రతి ప్రాంతాన్ని కూడా కాలినడకన ఆయన పరిశీలించారు. ఆ తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా క్లాసులో ఆయన పాల్గొన్నారు. యోగా నిర్వహించారు. ఆయనకు చాలా ముఖ్యమైన ఇష్టమైనటువంటి కార్యక్రమం యోగా. ఈ సదస్సులో కూడా, ఈ వార్షిక సదస్సులో యోగాను ప్రత్యేకంగా ఆయన ఇందులో జత చేశారు. ఆయనతో పాటు డీజీపీలు, ఐజీపీలు మొత్తం 170 మంది పోలీసు ఉన్నతాధికారులు, ఇందులో కేంద్ర నిఘా అధిపతితో పాటు ఇతర కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా యోగా క్లాస్లో పాల్గొన్నారు. 7 గంటల తర్వాత ఆయన మళ్ళీ ఎవరైతే చనిపోయారో అమరవీరులకు వాళ్ళందరికీ కూడా స్మృత్యంజలి సమర్పించారు. పుష్పగుచ్చాలు సమర్పించి వాళ్ళ దగ్గర ఆ స్తూపం దగ్గర మౌనం పాటించారు. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో ఈ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత డీజీపీలు అధికారులందరితో కలిసి ఆయన టిఫిన్ కార్యక్రమాన్ని ముగించారు. ప్రస్తుతం ఆయన బస చేస్తున్నటువంటి గదిలోకి వెళ్లారు. మరి కాసేపట్లో బయటికి వచ్చిన తర్వాత సదస్సును ప్రారంభిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సదస్సు కొనసాగుతోంది. ప్రతి కార్యక్రమంలో, ప్రతి చర్చలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఆయన సూచనలు, సలహాలు కూడా అందజేస్తారు. ప్రధానంగా భారతదేశం అంతర్గత భద్రతా సమస్యను ఎదుర్కొంటోంది. అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నాయి. తీవ్రవాదమైన సమస్య హెచ్చుమీరిపోయింది. ప్రధానంగా 10-12 రాష్ట్రాల్లో తీవ్రవాద సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇది అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనివల్ల ప్రభుత్వ ఆస్తులు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు కూడా అందజేసేటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని రాష్ట్రాల డీజీపీలు, 29 రాష్ట్రాల డీజీపీలు ఈ సదస్సులో పాల్గొంటారు. వాళ్ళు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. దానికి సంబంధించిన కొంత డాక్యుమెంటరీని కూడా ఇందులో ప్రదర్శించబోతున్నారు. అందులో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, ప్రధానమైనటువంటి భద్రతా సమస్యలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించేటువంటి అవకాశం కల్పిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, అలాగే ఇతర బార్డర్ ఏరియాలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, ఐజీలు, అలాగే నిఘా విభాగాధిపతులు వీళ్ళందరూ కూడా ఆ చర్చలో పాల్గొంటారు. వాళ్లకు మాత్రమే అనుమతి ఉంది. అక్కడ ఏ చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా మరొక చర్చా కార్యక్రమం అంతర్గతంగా జరగబోతోంది. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నోట్ల రద్దు అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన ప్రధాని ప్రత్యేకంగా సమీక్షించబోతున్నారు. ఇందులో పోలీస్ అధికారులు అందరూ కేవలం వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి ఖచ్చితమైన సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. రద్దు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి, వాళ్ళలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటి, ఇవన్నీ కూడా ఈ చర్చలో ప్రత్యేకంగా జరిగేటువంటి చర్చలో చర్చించేటువంటి అవకాశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు చర్చలు జరుగుతాయి. అందులోనే మళ్ళీ ప్రధాని మోడీ ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఆయన ఏం ప్రసంగిస్తారన్న దానిపైన కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. నోట్ల రద్దు అంశం పైన ఇంకేమైనా కొత్త సమాచారం అందిస్తారా, అలాగే భద్రతాపరమైన అంశాలకు సంబంధించి ఏ విషయాలు వెల్లడిస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సాయంత్రం 5 తర్వాత కార్యక్రమం ముగించుకొని ఇక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిపోతారు. రేపు కూడా
ఈ సమావేశం జరగబోతోంది. నిన్న జరిగినటువంటి అంశానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ప్రధానంగా కేంద్ర పోలీసు బలగాలకు రాష్ట్రాల పోలీసులకు మధ్య కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, కోఆర్డినేషన్ అటు సెంట్రల్ ఫోర్స్ కి ఇటు స్టేట్ పోలీస్ ఫోర్స్ కి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తగ్గించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపైన నిన్న ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఒక 10 మోడరన్ పోలీస్ స్టేషన్లను గుర్తించాలి, వారికి అవార్డులు ఇవ్వాలనేది కూడా నిర్ణయించారు. కాబట్టి మరి దీనికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. ఇవాళ జరిగేటువంటి చర్చనే చాలా కీలకమైనటువంటి అంశం. ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.